హాయ్ అండి. థిక్ గ్రేవీతో ఉండే ఈ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఈ ముక్కల్లో కొన్ని తల ముక్కలు, కొన్ని ముక్కలనేది తీసి పక్కన పెట్టేసి మధ్య మధ్యలో ఉండే ముక్కలన్నీ ఫ్రై చేసుకొని మిగిలినవన్నిటిని పులుసు అయితే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తానండి. కొన్ని గసగసాలు వేసేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకున్నానండి. ఇవన్నిటిని బాగా మిక్సీలో వేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే మీకు అల్లం వెల్లుల్లి ఉంటే అవి ముక్కలు కూడా అంతా వేగిపోయినాక అవి కూడా వేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. 2 సార్లు వేసుకునే పని లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే. అయితే చేసేసి ఇచ్చారు కాబట్టి పైన కడుక్కుంటే సరిపోయేది. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మెత్తగా బాగా క్రీస్లోకి ఉల్లిపాయ టమాటా పేస్ట్లోకి నేను మెంతిపిండి అయితే కొంచెం వేసేసుకున్నాను. నా దగ్గర మెంతిపిండి ఎప్పుడు ఉండిద్ది, అదైతే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. నాకు అయితే గరం మసాలా అయితే నేను ఎప్పుడు కొట్టి పెట్టేసుకుంటానండి. అంటే ధనియాలు, చెక్క, లవంగింజలు, మిరియాలు అన్నీ వేసేసి అదైతే ఉంది. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక వేరేగా స్పెషల్గా నేనేమి పెట్టుకోలేదు. ఇప్పుడు బాండీలోనైతే కళాయిలో కొంచెం అంటే చేపల పులుసు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కరివేపాకు వేసి కొంచెం వేయించి ఇప్పుడు నేను తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా వేసేసి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వేసేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన దాకా మనము వేయించుకున్నాక కొంచెం కల్లుప్పు, కారం, గరం మసాలా, చింతపండు పులుసు పోసుకొని ముందైతే కొంచెం పులుసు ఎక్కువగానే పోసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా కాకుండా ఉడికితే అనమాట. ఇప్పుడు అన్నీ వేసేసుకొని నేనైతే కొంచెం సేపు అయితే వేయించుకున్నాక ఇప్పుడు ఉప్పు, కారం అది వేసేసుకున్నాం కాబట్టి గరం మసాలా అన్నీ వేసేసి పులుసు కూడా నేను అప్పుడు నేనైతే పులుసు విడిగా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేదండి. అప్పటికప్పుడే పులుసు పిండేసుకొని పోసేసుకుంటున్నాను. ఇప్పుడు తెల్ల పాత్రలోనైతే తగ్గిందండి గ్రేవీ అనేది. ఇప్పుడు ఫిష్ వేసి కొంచెం చేపల ముక్కలు అనేవి వేసేసి నేను ఉప్పు వేసి కడుక్కున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది పట్టిద్దండి చేపలు ముక్కలు ఉడికినప్పుడు కూడా చెదిరిపోకుండా ఉంటాయి. నాకు ఈ గ్రేవీ కొంచెం మరీ పులుసుగా ఉంటే కూడా బాగోదండి. చేపల పులుసు కొంచెం దగ్గరగా రావాలి కాబట్టి అంతా పైకి వచ్చేసి కరెక్ట్గా గ్రేవీ లెక్క మారిపోయిందండి. ఈ గ్రేవీలో ఇట్లా అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై కూడా నిమ్మకాయ పిండుకొని తినేసేయచ్చండి. థ్యాంక్ యూ అండి.